ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాలలో నుండి దేవుని వాక్యాన్ని వింటున్న మనందరినీ కూడా దేవుడు తన మహాకృప ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేర్చినందుకు, తన అమూల్యమైన వాక్యమును అనుగ్రహించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము గడిచిన 2 దినాల నుండి కూడా బైబిల్ ఏ విధంగా చదవాలి అనే అంశంను మనము ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినము ఒక 4 విషయాలు మనం ధ్యానించాము. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానించబోతున్నాము. మనము ఈరోజు మొదటి విషయం ఏంటంటే, మనం ధ్యానించే మొదటి విషయం, మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇది 2 నిబంధనలు గల గ్రంథం అని జ్ఞాపకం ఉంచుకొని చదువుతూ ఉండాలి. మనము బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 2 నిబంధనలు, ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి అనే సంగతి మనసులో జ్ఞప్తికి తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ చదవాలి. పాత నిబంధనలో క్రొత్త నిబంధన గుప్తమైనది. అలాగే క్రొత్త నిబంధన పాత నిబంధనను వెల్లడి చేయుచున్నది. ఇది ఈ 2 విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకొని చదువుట ద్వారా చదివేటప్పుడు వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తిస్తూ చదవగలం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2 నిబంధనల మధ్య తేడాను మనం గుర్తిస్తూ, బైబిల్లో 2 నిబంధనలు ఉన్నవని, ఆ 2 నిబంధనలు కూడా 2 వర్గాలు లేక 2 రకాల ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనసులో పెట్టుకోవాలి. మూకమ్ముడిగా అందరికీ వర్తిస్తుంది, లేక 66 పుస్తకాల్లో ఉన్న సమాచారం అందరికీ అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోకుండా 2 వేరు వేరు ప్రజలకు ఈ 2 నిబంధనలు ఇవ్వబడ్డాయి అనే దాన్ని మనం మనసులో పెట్టుకొని చదవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఇలా చదువుతామో, పాత నిబంధన ఎవరికి ఇవ్వబడింది, అందులో సందేశం ఎవరిది, లేక క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది, అందులో ఉన్న సందేశం ఎవరికి అనే వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. వ్యత్యాసాన్ని గుర్తించలేదనుకోండి, పొరపాటు పడే అవకాశం. ఉదాహరణకి పాత నిబంధనలో ఉన్న సంగతులు దేవుడు ఆ నిబంధన ఎవరికైతే చేశాడో, అనగా ఆయన ప్రజలైన ఇశ్రాయేలు చేసిన నిబంధన, అందులో ఉన్న సంగతులు వారికి మాత్రమే చెందుతాయి అనే సత్యాన్ని మనము మనసులో పెట్టుకొని దానిని గమనిస్తూ చదివినప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ సంగతులు ఎవరికి అనేవి మనకు స్పష్టంగా అర్థమవుతాయి. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఆ వచనంలో సరిగా ఉపదేశించువానిగాను అనే దగ్గర మూల భాషలో ఏముంటుందంటే, సరిగా విభజించువానిగాను అనే మాట మూల భాషలో. ఇంగ్లీష్ లో కూడా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే మాట కనపడుతుంది. అంటే రైట్లీ డివైడింగ్ అంటే సరిగా విభజించాలి. విభజించకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోవచ్చు. కనుక మనకి మొదటిగా కనిపించేది పాత నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం అయిపోయిన తర్వాత నిర్గమ కాండంలో దేవుడు 19వ అధ్యాయంలో
ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన ఇస్తాడు. అక్కడ నుండి చెప్పబడిన ప్రతి సంగతి కూడా వారికే. అంటే నిబంధన ఎప్పుడైతే వచ్చిందో, ఆ నిబంధన ఎవరికి ఇవ్వబడిందో, అందులో ఉన్న సంగతులు ఆ ప్రజలకే చెందుతాయి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో వీలునామా అనే మాట రాస్తారు. వీలునామా. ఆ వీలునామా ఎవరికి ఎవరి పేరట రాయబడుతుందో, ఆ వీలునామా వారికే చెందుతుంది. ఆ వీలునామాలో ప్రస్తావించబడిన వ్యక్తులు ఎంతమంది పేర్లైతే అందులో ఉంటాయో, ఆ వీలునామాలో ఉన్న ప్రతీదీ కూడా ఆ ప్రస్తావించబడిన వ్యక్తులకు మాత్రమే గాని ఇంకెవరికీ చెందదు. ఉదాహరణకి వీలునామా ఒకరు చదువుతున్నారనుకోండి, ఆ చదివే వ్యక్తికి అది చెందదు. ఎందుకంటే అతను చదువుతున్నాడంతే. ఆ వీలునామాలో ఉన్న సంగతులను చదివేవాడే గాని, అందులో ఉన్న విషయాలకు అతడు వారసుడు కాదు. ఇది మనకు బాగా తెలిసిన విషయం. కాబట్టి 2 నిబంధనలు. అలాగే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులు ఏ ప్రజలకైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఆ ప్రజలకు మాత్రమే అవి చెందుతాయి. కనుక ఈ ఈ వ్యత్యాసాన్ని గమనిస్తూ పాత నిబంధనలో ఉన్న సంగతులు ఎవరికి చెప్పాడు? ఆ సంగతులు వారికి మాత్రమే చెందుతాయి. అలాగే క్రొత్త నిబంధనలో సంగతులు దేవుడు ఎవరికి చెప్పాడో, అలాగే వారికే చెందుతాయి అనే వ్యత్యాసాన్ని గమనిస్తూ చదివినప్పుడు మనకు వివాదాలు రావు. ఈరోజు ఆహ్, మరి కొంతమంది పాత నిబంధనలో ఉన్న పద్ధతులు ఇప్పటికీ ఆచరిస్తూ ఉంటారు. అక్కడ చేసిన ఆరాధన, అక్కడ చేసిన విధానాలు. కొన్ని కొత్త నిబంధనలో ఉన్నవి. వాటిని, వీటిని కలుపుతూ ఆహ్, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగ చేయటం ద్వారా మనము ఆహ్, దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చే వారంగా ఉంటాం. కనుక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ పత్రిక, మూడవ అధ్యాయంలో ఆయన ఆనాటి కాలంలో కొరింథీ సంఘంలో ఉన్న లేక మాసిదోనియా ప్రాంతంలో ఉన్న కొందరు క్రైస్తవులు వ్యత్యాసాన్ని తెలియకుండా బోధిస్తూ లేక అనుసరిస్తూ ఉన్నప్పుడు మూడో అధ్యాయం రాయాల్సొచ్చింది. అంటే మూడో అధ్యాయము రెండవ కొరింథీ పత్రిక మూడో అధ్యాయం అంతా పాత, క్రొత్త నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేయటానికి వ్రాసిన పత్రిక. కనుక మనము ఆ అధ్యాయం అంతా గమనించితే, ఆ అధ్యాయంలో స్పష్టంగా ఆ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. కనుక మనం కూడా చదివేటప్పుడు ఈ వ్యత్యాసాన్ని తెలుసుకుంటూ చదవవలసిన వారమై ఉన్నాం. లేకపోతే కొరింథీ సంఘస్థులు పొరపాటు పడినట్టుగా మనం కూడా పొరపాటు పడే అవకాశం ఉంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ వ్యత్యాసం మనం చదివేటప్పుడు పాత నిబంధన చదివేటప్పుడు ఇది పాత నిబంధన అండి. అది ఒక ప్రత్యేకమైన ప్రజలకు ఇవ్వబడిందని. క్రొత్త నిబంధన చదివేటప్పుడు ఇది క్రొత్త నిబంధనని. ఇది ఒక ప్రత్యేకమైన ప్రజలకు ఇవ్వబడింది అని మనం గ్రహింపుతో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చదవవలసిన వారమై ఉన్నాం. దీన్నే పౌలు గారు ఈ పత్రికలో అంటాడు. ఆహ్, కలిపి చెరపక అంటాడు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కలిపి చెరుపుతూ ఉంటారు. అంటే ఆహ్, పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధనలో, కొత్త నిబంధన తీసుకొచ్చి పాత నిబంధనలో కలిపినప్పుడు ఏమవుతుందంటే అది కలిపి చెరిపే బోధ అవుతుంది. అప్పుడు ప్రమాదంలో పడే అవకాశం. కనుక మనం కలిపి చెరిపే వారంగా ఉండకూడదు. దేనికి దానికే. అదే రైట్‌లీ డివైడింగ్. అంటే సరిగా దాన్ని మనము విభజించవలసిన వారమై ఉన్నాం. అలా విభజించకపోతే చాలా అసలు టోటల్‌గా బైబిల్ మొత్తాన్ని మనం అపార్థం చేసే వారంగా ఉంటాం. మొత్తం అపార్థం అయిపోయిద్ది. అప్పుడు మనం అర్థం చేసుకోవటంలో కూడా అపార్థం అయిపోతాం. అంటే పొరపాటు పోయే అవకాశము ఉంటుంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ, వ్యత్యాసాన్ని గుర్తిస్తూ చదువుట ద్వారా మనము స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఇక రెండో విషయానికి మనం వచ్చినట్లయితే, రెండో విషయంలో మనము బైబిల్ చదివేటప్పుడు
బైబిల్ పట్ల మనం కనపరచవలసిన వైఖరి ఏంటంటే, మన మనస్సును వివాదములతో నింపుకొనుట గాని, అంటే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కదా! అలాగా వివాదములతో నింపుకొనుట గాని, వివాదాస్పదంగా ఇతరులకు బోధించుట గాని చేయకుండా, సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో పోషించుకుంటూ బైబిల్ మనం చదవాలి. మరలా చెప్తున్నాను. మన మనస్సును వివాదములతో నింపుకొనుట గాని, వివాదాస్పదముగా ఇతరులకు బోధించుటకు గాని చేయక, సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో పోషించుకోవటం అంటే డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి పరుచుకుంటూ, వ్యక్తిత్వాన్ని దైవికమైన మార్గంలో అభివృద్ధి చేసుకుంటూ బైబిల్ మనం చదవాలి. మనము ఈ ఇందాక చదువుకున్నాం కదా! రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో 23 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 23 వచనంలో పౌలు గారంటాడు, "నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము." కాబట్టి ఇక్కడ నేర్పు లేని మూఢుల వితర్కములు అంటాడు. వితర్కములు, వితండములు, వివాదములు ఇవన్నీ వ్యర్థమైనవి. కాబట్టి అలాంటి విధానంలో మనం కొంతమంది ఎదుటివారికి చూసుకో నేను నీకు కౌంటర్ ఇస్తా అంటారు. అంటే కౌంటర్ ఇవ్వటానికి చదువుతారు. బాగుపడటానికి కాదు. నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నేను వాక్యం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కాదు. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, "నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అంటాడు. కాబట్టి ఇవన్నీ దేంతో సంబంధం కలిగి ఉన్నవి? వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. కనుక వివాదాస్పదమైన ఉద్దేశంతో బైబిల్‌ను మనం ఎప్పుడు కూడా చదవకూడదు. వివాదాస్పదంగా ఇతరులకు బోధించటానికి బైబిల్‌ను చదవకూడదు. ఇందులో చదివే వ్యక్తి యొక్క వ్యక్తిత్వము చాలా ప్రాముఖ్యమైనది. దైవికమైన స్వభావంతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నా జీవితాన్ని సత్యములోనికి నడిపించుకోవాలి. లేక దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి. ఒక గొప్ప నిరీక్షణకు నేను వారసుని కావాలి. ఇది మన మన ఆలోచన ఇదై ఉండాలి. ఎదుటివారికి బోధించాలి, ఎదుటివారిని ఖండించాలి, ఎదుటివారికి చెప్పాలి, ఎదుటివారితో వాదించాలి, ఎదుటివారిని నా వాదనలతో ఓడించాలి. ఇంకెక్కడికెళ్ళినా సరే నాకు తిరుగులేదు అనే ఉద్దేశంతో అలాంటి మనస్తత్వంతో బైబిల్‌ని మనం ఎప్పుడు చదవకూడదు. ఇప్పుడు చూడండి, మనం ప్రస్తుతంలో యూట్యూబ్, ఫేస్‌బుక్ చూస్తే ఇందులో ఒకరికి ఒకరు కౌంటర్ వీడియోలు చేస్తున్నారు. ఒకరికి ఒకరు వాద ప్రతివాదనలు జరిగించుకుంటూ ఉన్నారు. ఇద్దరి చేతిలో ఉంది ఒకే బైబిలు. ఇద్దరి చేతిలో ఒకే బైబిల్ ఉన్నప్పటికీ కూడా వారిద్దరూ కూడా వివాదాస్పదంగా ఎందుకు బోధిస్తున్నారు? వివాదాస్పదంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ముందు చదివే వ్యక్తి లేక బోధించే వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెప్పాలనే ఉద్దేశంతోనే, ఎదుటి వ్యక్తిని ఖండించాలి, ఎదుటి వ్యక్తిని తన వాదనలో ఓడించాలనే ఉద్దేశంతో తప్ప మరొక ఉద్దేశంతో బోధించడానికి ముందుకు రావడం. ఇది ఈ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాగే మనం బైబిల్ ఎప్పుడు కూడా చదవకూడదు. ఇది మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనము బైబిల్ చదివేటప్పుడు ఒక వ్యత్యాసాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే లేఖనము లేదా వాక్యము ఒకదానితో ఒకటి సరిపోల్చుచు చదవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. లేఖనము లేదా వాక్యము. ఇది చాలా మందికి తెలియని ఒక ఆహ్, ప్రాముఖ్యమైన విషయం. లేఖనం ఓవరాల్‌గా బైబిల్‌ని ఇప్పుడు మనం లేఖనం చదువుకుందాం అంటారు.
లేఖనం అంటే ఏంటో తెలియదు. లేఖనం వేరు, వాక్యం వేరు. మనము ప్రస్తుతానికి క్రొత్త నిబంధనలో కాలానికి చెందిన క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన చదివేటప్పుడు లేఖనము అనే మాట ఉపయోగించుకోరు. లేఖనం వేరు. లేఖనం అంటే ఏంటి? దీన్ని మనం ముందు తెలుసుకోవాలి. లేఖనము అనే దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తును గూర్చిన ప్రవచనాలను లేఖనము అని పిలిచారు. వాక్యము అంటే క్రొత్త నిబంధన లేక క్రీస్తు ప్రభువును గూర్చి తెలియచేసిన సమాచారం. అంటే క్రీస్తు ప్రభువు లేక సంఘం స్థాపించబడిన తర్వాత ఏదైతే మనకు అనుగ్రహించబడిందో ప్రభు ద్వారా అది వాక్యం. లేఖనం అనగా క్రీస్తును గూర్చిన ప్రవచనాలు. ఈ వ్యత్యాసం బాగా గమనించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి నోటెడ్ అయిపోయిన లేక ఊత పదం ఏంటంటే లేఖనాలు చదువుకుందాం అంటారు. ఇప్పుడు లేఖనానికి లేఖనాలు చదువుకుంటామని చెప్పేసి తిమోతి పత్రికో, ఎఫెసీ పత్రికో లేకపోతే ఇంకా పత్రికలు ఉన్నాయి కదా! వాటిని చదవటం ద్వారా మనం చెప్పింది వేరు, మనం చదువుతుంది వేరు. ఈ వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. లేఖనములు అని బైబిలు పిలిచింది ఏంటంటే ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, అలాగే పరిశుద్ధ లేఖనములు అని బైబిలు లేఖనాలను పిలిచింది. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు అంటే ధర్మశాస్త్రం ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చింది? యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రం ఇచ్చిన సాక్ష్యాన్ని లేఖనం అన్నారు. అలాగే మనము ఈ లేఖనము అని పలకబడిన సందర్భాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుంటే, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అంటే లేఖనం ఏం చేస్తుంది? అసలు లేఖనాలు ఎవరి దగ్గర ఉన్నాయి? యూదుల దగ్గర ఉన్నాయి. యూదుల దగ్గర లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక లేఖనము అనేది చూడండి 46వ వచనం కూడా చదువుకుందాం. 46, 45 కూడా చదువుకుందాం. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపుడు. అతడు నన్ను గూర్చి వ్రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదు. మీరు అతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగ నమ్ముదురని. అంటే మోషే గారు ఏం రాశారు? లేఖనాలు రాశారు. లేఖనాల్లో ఏముంది? యేసుక్రీస్తు ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను అదే. పాత నిబంధనలు క్రొత్త నిబంధనకున్న వ్యత్యాసాన్ని, అలాగే పాత నిబంధనలో క్రొత్త నిబంధన గుప్తమైనదని, క్రొత్త నిబంధన పాత నిబంధనను వెల్లడి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను. అంటే లేఖనములు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నవి? క్రీస్తుని గురించి. అంటే లేఖనములు నెరవేరిపోయినవి. ప్రస్తుత కాలంలో లేఖనములు అనేవి నెరవేరిపోయినవి. చాలా మంది ఈ నెరవేరిపోయిన వాటిని పట్టుకుని లేఖనములు అంటూ ఉంటారు. లేఖనము ఎప్పుడు కూడా లోకానికి రాని క్రీస్తుని గురించి చెప్పిందే లేఖనం. మీకు ఇంకొక వచనం చూపిస్తాను. లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచి, చూడండి ఇక్కడ లేఖనములు గ్రహించినట్లుగా. లేఖనములు అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడిన సంగతులు అన్నీ కూడా ఏంటి? అవి లేఖనములు.
ఇది మనం చాలా స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే లేఖనములు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చేవే. ఈ సంగతి మనం గుర్తించాలి. కనుక మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకు మీరు దైవములని నేనంటినని మీ ధర్మం లేఖనము నిరర్థకం కానేరదు కదా. చూడండి ఇక్కడ లేఖనం అంటే ఏంటి? ధర్మశాస్త్రం, ప్రవచనము. కాబట్టి లేఖనము నిరర్థకము కాదు అంటే చెప్పబడిన ప్రవచనము నిరర్థకం కాదు అనే సంగతిని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచించినప్పుడు లేఖనముల్లో చెప్పబడిన సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేసిన సంగతులుగా మనం గ్రహించవలసిన వారమైందాం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం మనము పరిశీలించినట్లయితే 17వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము మనము 11వ వచనాన్ని చదువుతున్నాం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. చూడండి, ఈ ఎవరు వీళ్ళు? 10వ వచనంలో కనపడుతుంది. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించేవి. బెరయలో ఉన్న క్రైస్తవులు అలాగే బెరయలో ఉన్న యూదుల సమాజ మందిరంలో పౌలు గారు వెళ్ళారు. యూదుల సమాజ మందిరంలో యూదులు మాత్రమే ఉంటారు. ఆ యూదులకు పౌలు గారు ఏం చెప్పారు? వాక్యం చెప్పారు. వాక్యంలో ఏముంది? నెరవేర్చబడిన క్రీస్తు యొక్క జీవితం ఉంది. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడం సువార్త అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల యొక్క వార్త. ఆ వార్త ద్వారా మానవాళికి అనుగ్రహించుతున్న రక్షణ, రక్షించబడిన వారు దేవుని ఆరాధించడానికి కూడుకునే సంఘము ద్వారా దేవుడిని అనుగ్రహించిన ఆశీర్వాదాలు, నిరీక్షణ, ఇవంతా కూడా వాక్యం. ఈ వాక్యం రైటా కాదా అనే సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ చేతుల్లో ఏముంది అంటే ధర్మశాస్త్రం అనగా లేఖనాలు ఉన్నాయి. లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు లేఖనం వేరు, అలాగే వాక్యం వేరు అనే సంగతిని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము అపోస్తుల కార్యంలోనే ఇంకా కొన్ని సంగతులను ఆలోచించినప్పుడు పాత నిబంధన లేఖనము అనే సత్యాన్ని స్పష్టంగా మనం చూడగలం. చూడండి, 8వ అధ్యాయం అనగా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు నపుంసకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చూడగలం. 32వ వచనం చదువుతున్నాను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరించురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్తున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. లేఖనము క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చింది, క్రీస్తును గూర్చి ప్రవచించింది. లేఖనము ప్రవచనాలలో ఉన్న క్రీస్తును గూర్చి ప్రత్యక్షపరిచింది. ఇప్పుడు మనము చదువుకునేది క్రొత్త నిబంధన ఏంటంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడింది కాదు, లేఖనమనంగా నెరవేరనిది. మనం లేఖనం అంటున్నామంటే అది నెరవేరలేదని. కాబట్టి ఇది మనం గ్రహించాలి. మనం లేఖనము అని ప్రస్తుత కాలంలో దేవుడు మనకు బయలుపరిచిన సత్యాన్ని లేఖనము అని అనకూడదు. క్రొత్త నిబంధన ఎలాగా
అంటే సంబోధించబడింది అనేది మనం గమనించితే అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఆయన క్షమించండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టే యుక్తము కాదు. ఇక్కడ లేఖనము బోధించటం మాని అని చెప్పలా. ఏమంటున్నాడు? దేవుని వాక్యము బోధించటం మాని అనే మాట అక్కడ ఉపయోగించబడింది. అలాగే అపోస్తలుల కార్యములోనే 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుంటే, వీరు అపోస్తలుల బోధ యందును అనే మాట కనపడుతుంది. అపోస్తలుల బోధ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అపోస్తలులు బోధించిన దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని బలపరచడానికి లేఖనాలను వాళ్ళు సపోర్టుగా తీసుకున్నారంటే రుజువుపరచటానికి. మీ లేఖనంలో చూడండి, మీ లేఖనం చెప్పలేదు, యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా నన్ను గూర్చి లేఖనంలో రాయబడలేదా? ఈరోజు మీరు విన్న ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది. ఇలాగా ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు, లేక దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి మధ్య లేఖనాలను చదివి వినిపించినట్లుగా మనము చూడగలం. కనుక లేఖనము వేరు, అలాగే వాక్యము వేరు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము క్రొత్త నిబంధన దేవుని యొక్క వాక్యము చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులకు ఏం కావలసి వచ్చింది అంటే వాక్యం కావాలి. అంటే క్రీస్తునికి వచ్చిన రక్షణ సువార్త కావాలి, క్రొత్త నిబంధన కావాలి. యాజకులకు లేఖనాలు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మోషే గారి దగ్గర నుండి తరతరాలుగా లేఖనములు వారి చేతుల్లో ఉన్నాయి. లేఖనాలను అనుసరించే వాళ్ళు వాళ్ళ యాజకత్వాన్ని నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి లేఖనం వేరు, వాక్యం వేరు. ఈ వ్యత్యాసాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమైన. అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. 12వ అధ్యాయము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అనే మాట అక్కడికి మనకు కనపడుతుంది. అలాగే 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. క్రొత్త నిబంధన అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యం అనగా క్రొత్త నిబంధన, లేఖనము అనగా పాత నిబంధన అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. కాబట్టి ఈ సంగతులు మనము ఇంకా క్రొత్త నిబంధన అంతా చదువుకుంటా వెళ్తే, క్రొత్త నిబంధన అంతా కూడా మనకి దేవుని వాక్యము, దేవుని చాలా వచనాలు ఉన్నాయి. కాబట్టి మనకు సమయం సరిపోదు కాబట్టి కొన్ని వచనాలను నేను మీకు తెలియజేశాను. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము లేఖనము అనే మాట ఉపయోగించితే అది పాత నిబంధనకు సంబంధించింది ఉండాలి. మనం లేఖనం చదువుకుందాం అనుకున్నాం అనుకోండి, క్రీస్తుని గురించిన ప్రవచనాల్లో, లేక కీర్తనలో, లేక పాత నిబంధనలో ఉన్న సంగతులు చదివేటప్పుడు లేఖనం అనాలి. క్రొత్త నిబంధన గురించి మనం ప్రస్తావించేటప్పుడు, లేక క్రొత్త నిబంధన యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు, క్రొత్త నిబంధనలో ఉన్న సంగతులను చదువుతున్నప్పుడు మనము వాక్యము, దేవుని వాక్యము అని మనము మాట్లాడాలి. ఈనాటి క్రైస్తవునికి లేఖనంతో సంబంధం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. లేఖనం ఎప్పుడు అంటే క్రీస్తుని గురించి పాత నిబంధనలో ఉన్న సంగతుల ద్వారా రుజువు పరచాలనుకున్నప్పుడు లేఖనాల జోలికి మనం వెళ్ళాలి. అంతేకాని క్రొత్త నిబంధన అనగా లేఖనం అనగా నెరవేరిపోయింది కాదు. నెరవేరంది ఏదైనా ఉంటే అది లేఖనం. ప్రత్యేకించి లేఖనము యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన యొక్క
పుట్టుక, అలాగే ఆయన యొక్క ఈ భూమి మీద జీవించిన జీవితం, అలాగే ఆయన యొక్క మరణ, సమాధి, పునరుత్థానములు, ఇవన్నీ కూడా సాక్ష్యం ఇచ్చిందే ఏంటంటే లేఖనము. కనుక లేఖనానికి అలాగే మరి వాక్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించకపోతే మనము పొరపాటు పడే అవకాశం ఉంది. ఇది నేటి కాలంలో ఉన్న క్రైస్తవులంగా మనం స్పష్టంగా గ్రహించాలని, అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మనము బైబిల్ చదివేటప్పుడు గ్రహించవలసిన మరొక సంగతి ఏంటంటే, ఆ వాక్యమును లేక దేవుని యొక్క వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా అపవాదిని ఎదుర్కొంటూ చదవాలి. మనం వాక్యం వింటాం, వాక్యం చదువుతాం. చాలా మంది నేను ఇది చాలా సార్లు విన్నాను, మర్చిపోతున్నాను అంటే ఏం జరుగుతుంది అక్కడ? మత్తయి సువార్త ఒకసారి మనం చదువుకున్నట్టయితే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం, మనకందరికీ తెలిసిన ఉపమానాన్ని మనం ఆలోచించినప్పుడు, ఆ ఉపమానంలో 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా కనపడుతుంది. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. కాబట్టి వాక్యం ఎత్తుకొని పోబడుతుంది. అపవాది వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కాబట్టి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మనము జాగ్రత్త వహిస్తూ వాక్యాన్ని మనము చదవాలి. ఒకవేళ వాక్యాన్ని ఎత్తుకొని పోయినప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. ఎన్నిసార్లు వాక్యం చదివినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా ముందు విన్నదానిని, లేకపోతే మనం ఏదైతే చదువుతున్నామో దాని విషయంలో మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాము. లేకపోతే మనం చదివినది ఏమైపోతుందంటే ఆ వ్యర్థమైపోతుంది. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక పౌలు గారు అంటాడు కదా, మనము విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అంటాడు. హెబ్రీయులకు రాస్తూ, మనము వినిన సంగతులను కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను అనే మాట. అంటే ఒకవేళ మనము వాక్యాన్ని వింటున్నాం, లేక వాక్యాన్ని చదువుతున్నాం, ఈ రెండు కూడా మనకు అవసరమైనవే. వాటిని మనం చదివినప్పటికీ కూడా వాటి నుండి మనం వేరైపోతున్నామంటే, లేక అలాగ మనం జీవించలేకపోతున్నామంటే, లేకపోతే వాటి విషయంలో మనము వేరుగా ఉంటున్నామంటే, అది మనము వాటి పొరపాటు పడిపోతున్నాం, లేక తప్పిపోతున్నాం. కనుక ఈ సంగతులను మనము జాగ్రత్త వహించవలసిన వారమైనాం. జాగ్రత్తగా వాటిని మనము మన మనసులో ఉంచుకోవలసిన వారమై ఉన్నాం. తరచుగా ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అంటాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత అంటే పాపం భ్రమింపచేస్తుంది. ఈ మీలో ఎవడును కఠినపరచబడకుండా ఉన్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాలు కఠినం కాకుండా ఏం చేయాలి అంటే జాగ్రత్త వహించాలి. ఇశ్రాయేలీయులు దేవునికి కోపం పుట్టించారట. ఎందుకు కోపం పుట్టించారు? 16వ వచనం చూడండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. కాబట్టి మనం ఈ సంగతులను జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం.
కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా మనం తీసుకోకపోతే మనం చదివి కూడా ఉపయోగం ఉండదు అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక చివరిగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానములు ఇతర ప్రజలకు ఇతర కాలమునకు మాత్రమే కాక అవి నీకును చెందినవనియు దేవుడు మరియు ఆయన సత్యము ముఖాముఖిగా నీతో మాట్లాడుచున్నారని భావించు దాన్ని చదువు. ఇది నాకు కాదులే అని కాదు. ప్రతి ప్రతి సందేశం కూడా లిటరల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఉంటుంది. లిటరల్‌గా ఏం చెప్తాడు అనేది మనం ఒకసారి ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. ఒక ఉదాహరణ అంటే ఇది నాకు కూడా చెందుతుంది అనేది మనం గ్రహించాలి అంటే సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనకి ఒక మాట కనపడుతుంది. అక్కడ సౌలు రాజుతో సమూయేలు మాట్లాడే మాట చూడండి. 22వ వచనం నుండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే చెప్తుంది ఎవరికి? సౌలుకే. కానీ మనకు అందులో ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్తున్న సందేశం సౌలుకే ఆ హెచ్చరిక. కానీ అందులో ఉన్న సమాచారం మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ కాలంలో కూడా, ఆ కాలంలో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా మాట వినాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మనము ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను మనం ఆలోచించినప్పుడు ఒకటి జ్ఞప్తికి తెచ్చుకుంటూ చదవాలి ఇవి 2 నిబంధనలు అని. రెండవది నీ మనస్సును వివాదములతో నింపుకొనుట గాని వివాదాస్పదముగా ఇతరులకు బోధించుట గాని చేయక సవివరముగా, విశదముగా, ప్రస్ఫుటముగా నీ వ్యక్తిత్వమును దైవికమైన మార్గములలో అభివృద్ధి చేసుకుంటూ చదవాలి. అలాగే లేఖనమును లేదా వాక్యమును ఒకదానితో ఒకటి సరిపోల్చుచు దానిని చదవాలి. తర్వాత దానిని సాతాను ఎత్తుకొని పోకుండా అపవాదిని ఎదుర్కొంటూ చదవాలి. ఇక చివరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దేవుని యొక్క వాగ్దానములు ఇతర ప్రజలకు, ఇతర కాలములకు మాత్రమే కాక అవి నీకును చెందినవనియు దేవుడు మరియు ఆయన సత్యము ముఖాముఖిగా నీతో మాట్లాడుచున్నారని భావించుచు దాన్ని చదువు. ఇలాగ మనం బైబిల్ చదవలసిన వారమై ఉన్నాం. బైబిల్ చదువుటకు మనము కొన్ని విషయాలను ఇంతవరకు నేర్చుకున్నాము. ఎలా బైబిల్ చదవాలనేది. రేపటి దినము మరికొన్ని విషయాలను దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ధ్యానిద్దాము. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.